హాయ్ అండి. ఈరోజు నేను వాక్కాయ పచ్చడితోటైతే మీ ముందుకు వచ్చేసానండి. వాక్కాయల సీజన్ వచ్చేసింది కదా! వాక్కాయలతోటి ఇలా ఆవకాయ చేసి పెట్టుకున్నామనంటే గనక నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2 నెలల పాటు ఉంటుంది. ఈ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ మీరు కూడా ఇలాగే చేసుకుంటారు. అంత కమ్మగా ఉంటుందండి. రెసిపీలోకైతే వెళ్ళిపోదాం. మనమే చెట్టేసుకుని ఆ చెట్టుకి చక్కగా ఇలా కాయలొచ్చేసిన తర్వాత పచ్చడి పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుందండి. అక్క అయితే కాయలు కోసేస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. చూసారా అసలు ఎన్ని కాయలు కాసినాయంటే గుత్తులు గుత్తులుగా కాసేసిందండి. అన్నీ కూడా ఒకేసారి వచ్చేసాయి. ఇవి పండిపోతే బాగోవండి పచ్చిగా ఉన్నప్పుడే. పచ్చడి పట్టుకున్నామనంటే గనక హ్యాపీగా 2 మంత్స్ వరకు తినొచ్చండి. పచ్చడి కోసం సరిపోను కాయలు కోసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాక్కాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఎక్కడా కూడా తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టేసుకున్న తర్వాత వీటిలో ఉండే గింజలను అయితే తీసేసుకోవాలండి. కట్ చేసుకుని దీనిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి 4 ముక్కల కింద చీల్చుకుని నేనైతే ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. లోపల గింజలు ఉంటే కనుక వగరొస్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకుని 4 ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసి చక్కగా ముక్కలు కోసుకుని పక్కన పెట్టేసుకుంటే పచ్చడి పట్టుకోవడానికి ముక్కలైతే ఇలా రెడీ అయిపోయాయండి. వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆవ మెంతిపిండి కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని వీటిని దోరగా వేపుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఆరిన తర్వాత మిక్సీకి వేసుకుని పౌడర్లా చేసుకుంటే ఆవ మెంతిపిండి అయితే రెడీ అయిపోతుందండి. ఆవ మెంతిపిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయలని శుభ్రంగా ఒలిచేసుకుని ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం దంచుకుని పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలన్నీ కూడా వేసేసి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుంటున్నాను. ఇది పచ్చడి కారం అండి. పచ్చడి కారం వేసుకుంటే కనుక పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇది మూడో రోజు చూసుకుని సాల్ట్ వేసుకోవచ్చండి. ఒకేసారి వేసుకుంటే ఎక్కువైపోతుంది కాబట్టి 3 స్పూన్లే వేసాను. అలాగే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆవ మెంతిపిండి కూడా వేసేసుకుని ఇది ఒక్కసారి కలిపేసుకుంటే కనుక ముక్కలకంతా చక్కగా పడుతుంది. దీన్ని ఇలా ముక్కలకంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నూనె వేసుకుని కలుపుకుంటున్నాను. పచ్చడికి ఎప్పుడూ కూడా గానుగ నూనె అయితే బాగుంటుందండి. మేము ఇంట్లో అదే వాడతాం కాబట్టి దాన్ని కొంచెం వేసేసుకుంటున్నాను. పచ్చడి కోసం కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కదా, సరిపడగా పోసుకున్న తర్వాత ముక్క మునగా పోసుకుంటే కనుక నిలువ ఉంటుంది కాబట్టి కొంచెం నేనైతే ఎక్కువ వేసుకున్నాను. నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందండి. పచ్చడి అంటేనే కొంచెం నూనె ఉంటుంది కదా. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలిసేంత వరకు కలిపేసుకుని ఒక సీసాలో పెట్టేసుకున్నామనంటే 2 నెలల పాటు చక్కగా తినొచ్చండి. ఎంతో కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.